అందరికీ నమస్తే. రీసెంట్గా మనం కొన్ని రోజులుగా చూస్తే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట కొన్ని రాజకీయ పార్టీలు కొమ్ముగాస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఏంటంటే మనం ఒక బాధ్యత గల యువతగా, చదువుకున్న యువతగా మనం న్యాయం వైపు నిలబడాలి, అంతేగాని అధర్మం వైపు డబ్బుల కోసం నిలబడద్దని నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే మనం చూస్తే మీరు ఈ రీసెంట్గా కొంతమంది అమ్మాయిలు కావచ్చు, కొంతమంది అబ్బాయిలు ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట ఇన్స్టాగ్రామ్లో మేము ఈ పార్టీకి ఇది అది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏంట్రా వాళ్ళు ఏమన్నా నిజంగా స్వచ్ఛందంగా చెప్తున్నారా అంటే కాదు, పెయిడ్ ప్రమోషన్స్. అంటే డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఎంత అనేది ఆ ఒక సంస్థతో దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఒక పార్టీ అనేది ఆ సంస్థకి ఇచ్చింది. ఆ సంస్థలో ఉండే వాళ్ళని ఈ విధంగా ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు. నేను ఆ సంస్థ వాళ్ళు ఏదో వ్యాపారం కోసం చేశారనుకో, దాంట్లో ఉండే కొంతమందిని నేను ఒకటి సూటిగా అడుగుతూ ఉన్నా. ఈరోజు మీరు డబ్బులు తీసుకొని వాళ్ళకేయండి అని చెప్తూ ఉన్నారు. మీకు ఒకటి తెలుసో తెలీదు, ప్రజాస్వామ్యంలో డబ్బులు తీసుకొని ఓటేయడం చట్టరీత్యా నేరం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని కొన్ని అడగదలుచుకున్నాను. ఏంటంటే మీ ఇంట్లో మీ తండ్రిని గొంతు కోసి చంపేస్తే మీకు డబ్బులు ఇస్తే మీరు ఈ విధంగా చేయమని చెప్తే చేస్తారా? రెండోది, మీ తోటి ఆడబిడ్డల్ని అత్యాచారం చంపేస్తే చర్యలు తీసుకోండి రా నాయన అంటే ఈ రోజుటి వరకు చర్యలు తీసుకోలేదు. అలాంటి వాళ్ళకి మీరు ఓటేస్తారా? ఇంకొకటి, మీ తమ్ముడు మిమ్మల్ని ఎవరన్నా ఒక అతను ఏడిపిస్తూ ఉంటే మీ తమ్ముడు వెళ్ళి వాళ్ళతో ఈ విధంగా మా అక్క జోలికి రావద్దండి అంటే అతన్ని చంపేస్తే మీకు డబ్బులు ఇస్తే మీరు చేస్తారా? ఇంకొకటి, మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి రోడ్లపైన ఈడ్చి చీరల్లా కొడితే మీరు ఓట్లు వేస్తారా? ఆ విధంగా ప్రమోషన్ చేస్తారా? చేయరు కదా. అదేవిధంగా మీరు ఏదన్నా మాకు ఈ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని అడిగితే మీ పైన అక్రమంగా కేసులు పెడితే మీకు డబ్బులు ఇస్తే పెయిడ్ ప్రమోషన్ చేస్తారా? చేయరు కదా. అలాంటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది ఇలాంటి సమస్యలు పడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు విరక్తి పొంది జగన్మోహన్ దించాలనుకుంటే మీలాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖుల అయిన మీరు ఈరోజు ఏదో డబ్బులు ఇస్తూ ఉన్నారని చెప్పి ఈ విధంగా చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఆలోచించండి. డబ్బులు అనేది శాశ్వతం కాదు జీవితంలో. ఎందుకంటే డబ్బు అనేది ఏదో ఒక రూపంగా కష్టపడి సంపాదించుకోవచ్చు. ఈ విధంగా సంపాదించే రూపాయి అనేది నిలబడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీతి, జాతి విలువలతో, విశ్వసనీయతతో మనం ఉండాలి. మనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి ఉంటారు, జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చి ఉంటారు, హుందాతనంగా ఉంటారు. కానీ ఈరోజు ఇలాంటివి చేసి మీరు ట్రోల్ అవుతూ ఎందుకు ఇలాంటిది మీరు ఆలోచించి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. పెయిడ్ ప్రమోషన్స్ లాంటివి, ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే హుందాతనం అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వే కొంతమంది చేస్తున్నారు కదా, వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నా. మీ తోటి ఆడబిడ్డలపైన అత్యాచారం జరిగితే మీరు ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారా? చేయరు కదా. అలాంటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే చర్యలు తీసుకోండి రా అయ్యా అంటే ఈ రోజుటి వరకు చర్యలు తీసుకోలేదు ప్రస్తుత ప్రభుత్వం. అదేవిధంగా ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక పిల్లవాడిని వాళ్ళ అక్క నేర్పిస్తున్నాడని పోయి అడిగిన దానికి చంపేస్తే అతనికి బెయిల్ ఇచ్చి ఈరోజు పండగల్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు. ఇంకొకటి, ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నాడు. వాళ్ళు న్యాయం చేయండి రా అంటే వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇంకొక వ్యక్తి కోడికత్తి సీను, అతను జగన్మోహన్ రెడ్డి మంచి కోసమే అతను చేశాడని ఆ రోజు చెప్పుకున్నా. ఈ రోజు వరకు దాంట్లో శిక్ష పడిన 3 ఏళ్ళు, ఆ విధంగా 5 ఏళ్ళు అతన్ని జైల్లో పెట్టున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కడుపు ఘోష ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఎన్నో జరిగాయి. ఇలాంటివన్నీ మీరు నిజాలు తెలుసుకోండి. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవు. ఒకప్పుడు ధరలు ఎలా ఉన్నాయి, ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి? అవుటన్నింటినీ ధరలన్నీ పెంచేశారు. రోడ్లు సరిగ్గా లేకపోగా మళ్ళీ ఏంటంటే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మీ తోటి విద్యార్థులు, దాంట్లో చాలామంది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు స్టూడెంట్స్ కూడా ఉంటారు. పేదోళ్ళు చదువుకోవాలంటే వాళ్ళ జీవితాలు మారాలంటే విద్యతోనే మార్పు వస్తుంది అనుకుంటారు. అలాంటి విద్య పేదవాడికి దూరం చేశాడు పీజీ విద్య ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీరేమి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారమ్మా. పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఏదో గవర్నమెంట్ ఇచ్చేదాంతో ఆరోగ్యశ్రీ అలాంటివి బిల్లులు ఇవ్వటం లేదు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను మీ అందరికీ ఒకటి చెప్తా, ఈ రీల్ ఒకసారి చూడండి. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఏం చేయాలనేది
ఈ రీల్ చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ గాయ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. తిరుపతి హైవేలో మీరు చూస్తున్నారుగా ఎలా స్క్రాచెస్ పడుతున్నాయో. బైక్ రైడర్స్ కి ఎస్పెషల్లీ తిరుపతికి అన్ని సిటీస్ నుంచి వస్తున్నారు కదా, సో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ రీల్. ఇది నార్మల్ రీల్ అని చూసి వదిలేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క షేర్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని సేవ్ చేస్తారు. లొకేషన్ వచ్చి అలిపిరి నుంచి శ్రీనివాసం వెళ్లే రూట్. అలా అని ఇది కన్స్ట్రక్ట్ చేసిన శ్రీనివాస సేతు టీమ్ కి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఈ రీల్లో ఆమె ఏం చెప్పింది, రోడ్డు క్రాక్ వచ్చి ఉంటే దాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి చేయాలి ఒక బాధ్యత గల ఇన్ఫ్లుయెన్సర్లుగా మీరు. అంతేగాని ఏది పడితే అది డబ్బులు తీసుకునే విధంగా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బులు శాశ్వతం కాదు, జీవితంలో వ్యక్తిత్వం శాశ్వతం. ఈరోజు డబ్బుల కోసం డబ్బులు ఎన్నో విధాలుగా సంపాదించుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అవి ఈరోజు నా నోటితో చెప్పలేను. అన్ని రకాలుగా సంపాదిస్తారు, కానీ నీతిగా సంపాదించడానికి ఈ విధంగా సంపాదించి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంచి వైపు నిలబడండి. అంతేగాని ఎవడో పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చాడని ఒక అవినీతి పరుణ్ణి మీరు ఎత్తుతూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఒక చదువుకున్న యువతగా, బాధ్యత గల యువతగా మనం ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజాస్వామ్యం మీకు నచ్చిన మీ భవిష్యత్తును ఎన్నుకునే నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పాలి. అంతేగాని మీరు డబ్బులు తీసుకొని నాకు ఈ నాయకుడు అంటే ఇష్టం, వీళ్ళు సిద్ధం, ఇవేంటమ్మా? మారండి. ఇకనైనా మారతారని ఆశిస్తూ ఉన్నా. మిమ్మల్ని అభిమానించే ఎంతోమంది మిమ్మల్ని ద్వేషించుకునే లోపు ఇలాంటివి డిలేట్ చేసి ఇలాంటివి చెయ్యొద్దండి దయచేసి. ఎందుకంటే ఒక బాధ్యత గల యువతగా చేయండి. మీరు చేయండి. బాధ్యత గల యువతగా మనం రాష్ట్రానికి ఒక రాజధాని కట్టే నాయకుడిని మనం ఎన్నుకున్నాం. బాధ్యత గల యువతగా మన రాష్ట్ర యువతకు ఒక భవిష్యత్తునిచ్చే నాయకుడిని ఎన్నుకున్నాం. బాధ్యత గల యువతగా మనకు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చే నాయకుడిని ఎన్నుకున్నాం అనే విధంగా ఓటేయండి. అదేవిధంగా ఒక బాధ్యత గల చదువుకున్న నాయకుడిని ఎన్నుకునే విధంగా ఓటేయండి. అంతేగాని 10th క్లాస్లో పేపర్లో ఎగ్గొట్టేసిన వాడిని, ఎక్కడ చదువుకున్నాడు కనీసం యూనివర్సిటీ పేరు చెప్పని వాళ్ళని, అవినీతి కేసుల్లో దేశ అత్యున్నత సంస్థ CBI ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి 100కు పైగా ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తుల్ని మద్దతు ఇవ్వద్దండి దయచేసి. ఇకనైనా మారతారని ఆశిస్తూ ఉన్నా.